దేవుడికి పూజ చేయాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. కానీ మీరెప్పుడు చూసినా ఇలా పట్టు చీరల్లో, తర్వాత మంచి నగలు వేసుకొని, పువ్వులు పెట్టుకొని, పెద్ద జడ వేసుకొని, డాన్సులు వేస్తూ ఒక ఆర్భాటంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది దీన్ని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేరు. అంటే భక్తి ఉంటే చాలు కదా, మనసులో ఇంత అవసరమా ఇదంతా ఏంటి అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం? భక్తి ఉంటే అవసరమా అన్నారు. మరి అందరి దగ్గర భక్తి ఉందండి. వాళ్ళు నన్ను విమర్శించారు, నేను ఎవరిని విమర్శించను. మరి మీరెందుకు ఇలా చేయలేకపోతున్నారు? నేను చేస్తున్నట్టు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అంటున్నారు కదా. సరే, మీ దగ్గర కూడా ఉన్నాయి కదా, మీరు ఖర్చు పెట్టి చేసి చూపించండి చూద్దాం. అంటే మామూలుగా మాటకి మాట అనుకుందాం. సపోజ్ వాళ్ళకి తెలియక అంటున్నారో తెలిసి అంటున్నారో, కొంతమంది, అందరూ కాదు, నేను చాలామంది బాగా యాక్సెప్ట్ చేస్తారు. తను ఇంట్రెస్ట్గా చేసుకున్నప్పుడు, మనం ఏమి చెయ్యనప్పుడు, మనం ఒక హెల్ప్ కావచ్చు, ఏది మీరు ఏమి చెయ్యనప్పుడు ఒక మాటనే ఈజీగా అనేస్తారు. అది ఎంత హర్టింగ్గా ఉంటుందంటే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అంత కష్టపడి ఒక ఈవెంట్ చేయడం అంటే చాలా కష్టమైన పని. మనతో చేసే వాళ్ళందరూ అంత కష్టాన్ని ఒక్క మాటతో కొంతమంది తీసేస్తారండి. సరే, దానికి గాడే సమాధానం చెప్తారు. అంటే కాలం చూస్తూ నన్ను వాళ్ళకే మార్పు వస్తుందిలే, ఫస్ట్ స్టార్టింగే కదా, అలా అర్థం అవ్వదు ఎవరికి అని అనుకున్నాం. ఇప్పుడు చాలామంది రియలైజ్ అయ్యారు. ఫస్ట్ పాలాభిషేకం టెలికాస్ట్ అయినప్పుడు అందరు అలాగే అనుకున్నారు. తర్వాత ఇప్పుడు ఎవరు అంతగా అనట్లేదు. కానీ చెయ్యాలి. కట్టుబొట్టు మీరు అన్నట్టు పట్టు చీర, అమ్మవారికి మనం అమ్మవారిని చేరాలి అంటే మనం కూడా అమ్మవారిలో మారాలి. ఫస్ట్ ఆ అమ్మని చూస్తున్నాం, అమ్మ ఎలా ఉంది, నవ్వుతూ ఎంతో ఎంతో అందంగా ఉంటుంది. మనకిచ్చిన సంప్రదాయం కట్టు బొట్టు, చీర, పువ్వులు, గాజులు, బొట్టు, కనీసం మినిమం ఒక ఆడపిల్ల అయ్యుండి మన సంస్కృతిలో మన సంప్రదాయాల్లో ఇచ్చిన మినిమంని మనం ఎందుకు పెట్టుకోవద్దు? దేవుడి ముందే కదా మనం ఇప్పుడున్న కల్చర్లో, ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో ఈ ఉన్న హడావుడికి అందరూ వాళ్ళకి వాళ్ళు పని చేసుకోవడమే చాలా కష్టమైపోతుంది. కనీసం నేను ఒక్కటే చెప్తానండి, అందరూ చాలా కష్టపడే ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైమింగ్స్ కుదరవు. మినిమం వాళ్ళు రెగ్యులర్గా చేయలేనప్పుడు మన జనరల్గా వచ్చే పూజలు, వ్రతాలు అవి ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉంటారు కదా. కనీసం నన్ను చూసి ఇలా అవ్వచ్చు అంటే, కొంతమంది తెలియదు, కొంతమంది తెలిసినా అవ్వరు. ఈ రెండిటికి సమాధానం అనమాట. మీరు మినిమం అమ్మ దగ్గర కొంచెం ఇలా మంచిగా చీర కట్టుకొని, నిండుగా పూలు పెట్టుకొని మీరు పూజ చేయండి అనేది మాత్రం నేను ఇంకా లైవ్ అనుకోండి. ఇక్కడ నాకు ఇష్టం. ఫస్ట్ నేను అలా రెడీ అవ్వటం నాకు ఇష్టం. మళ్ళీ ఇలా బయట ఉంటాను రెగ్యులర్గా అంటే అలా ఏముండదు. నార్మల్గానే డ్రెస్సెస్తోనే సింపుల్గానే ఉంటాను. కానీ పూజ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇంత నిండుగా కూర్చుంటాను. అందుకే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి కూర్చుందా అన్నట్టు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏ ఆడపిల్ల రెడీ అయినా ఇలాగే అనిపిస్తుందండి. కొంతమంది అయినా మారాలి, కొంచెం మన సంప్రదాయాన్ని పట్టించుకోవాలి. మీరు కూడా ఇందాక అన్నారు పూజని ఈవెంట్ పేరుతో మాట్లాడారు. అయితే ఒక పూజని మీరు ఈవెంట్ లాగా ఎందుకు చేస్తున్నారు? పైగా మీది ఏ పూజ చూసినా చాలా కాస్ట్లీగా అనిపిస్తోంది ప్రశాంతి. పేరెంట్స్ నుంచి ఎలా ఉంది సపోర్ట్? ఎందుకంటే చాలా డబ్బు అవసరం పడుతోంది. అందరి దగ్గర డబ్బు ఉంది, అయినా అంతమంది పూజ చేయగలుగుతున్నారా అని మీరు ప్రశ్నించారు. అయినా సరే డబ్బు కావాలి కదా, మీ పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారా? బాగా చేస్తారండి. పేరెంట్స్ సపోర్ట్ లేనిది నేను లేనండి ఈరోజు. నా పేరెంట్స్, నా సిస్టరు, వీళ్ళంతా సపోర్ట్ ఉంటుంది. ఒకసారి నాకు ఇలా అనిపిస్తుంది అని మా ఇంట్లో నేను చెప్తాను కదా, మేము ఒకేసారి పూజలు చెయ్యమండి. పెద్దదైనా చిన్నదైనా ఒకేసారి చెయ్యం. దీనికంటే బిఫోర్ డిస్కషన్ ఉంటుంది. ఒక పూజ చేసే ముందు ఇలా వస్తుంది, ఇది ఎప్పుడు చేయాలి, అది ఎప్పుడు చేయాలి, ఒక 1 or 2 months నడుస్తుంది. ఇది నడిచిన తర్వాత ఒక రోజు వస్తుంది నాకు, నీకు ఏ రోజు చేయాలనిపిస్తుంది ఈ పూజ అని వాళ్ళు అడుగుతారు నన్ను. నాకు ఇప్పుడు ఏం అనిపించట్లేదు కానీ చెయ్యాలని ఉంది. ఒక్కోసారి నేనే ముందడిగేసినా అది అవ్వదు. కానీ ఆ శివయ్య ఇచ్చిన రోజు ఏదంటే టక్కుమని వారంలో అయిపోద్ది. 3 days ముందు కూడా అయిపోయిన పూజలు ఉన్నాయండి పెద్దవి. అంటే నేను అలంకరించే విధానం కావచ్చు, నేను పెట్టే ఎఫర్ట్ వల్ల కావచ్చు, ఖర్చు సగం అయితే అది డబుల్ కనిపిస్తుందండి. అంటే డబుల్ ఖర్చు పెట్టిన ఎఫర్ట్ కనిపిస్తుంది, జరిగేది అదే. నేను చేసే అలంకరణల వల్ల కూడా ఎక్కువ ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంత అందంగా కూడా రెడీ చేస్తారా? ఒకవేళ ప్రతిదానికి ఒకే ఖర్చు అనుకుంటారు కదా, ఖర్చు సగం అయితే దానికి నేను 100 times నేను ఎక్కువ ఇస్తానన్నమాట, ఎఫర్ట్ పెడతాను దాని మీద. దానికి కనిపించే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది కదా. అలా పెద్ద పెద్ద పూజలు ఖర్చులు పెట్టేస్తున్నారు అది ఇది అనుకుంటారు. కానీ అన్నిటికీ ఒక్క ఖర్చు ఉండదు. పాలాభిషేకానికి చాలా ఖర్చు అయింది, దానికి ముందు
తర్వాత అంత మినిమం అంటే ఎంత అవ్వాలో అంతే అవుతుంది. ప్రతిదానికి పెట్టుకుంటూ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అలా చేయరు కదా. మాది కూడా మేము మినిమం చూసుకునే చేస్తాం కదా. ఆ లిమిట్స్ మాకు తెలుసు. ప్రతిదీ కూడా మేము ఎంత చేయాలి, ఎంత చేస్తున్నానో, నేను ఎంత పెట్టాలి అనే క్లారిటీ నా దగ్గర ఉంది. చూసే వాళ్ళకి ఏంటంటే అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేసి ఒక మాట అంటారు. వాళ్ళకి అర్థం కాదు కదా. మన ఇంట్లో మన తల్లిదండ్రులు, మా సిస్టరు, మాకు మాత్రమే అర్థం అవుతుంది మేము ఏం చేస్తున్నాము అని చెప్పేసి. వాళ్ళ సపోర్ట్ బాగా ఉంటుందండి నాకు. భక్తి సంగతి ఏమో గానీ మిమ్మల్ని చూడ్డానికి మీ పూజల్ని చూస్తున్నట్టున్నారు. ఎందుకు అంటే అసలు మీ చీరలు అంత బాగుంటాయి, బ్లౌజులు అసలు రెడీ అయ్యే విధానం. అయితే మీ దగ్గర అసలు ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి, అలాగే రెడీ అవ్వడం అంటే బాగా ఇష్టమా మీకు? రెడీ అవ్వడం అంటే అందరూ అనుకుంటారు. రీసెంట్గా కూడా చెప్పాను, ఒక ఆవిడ నువ్వు గంటలు గంటలు రెడీ అవుతావు కదా, నువ్వు ఇటు పుల్ల అటు పెడతావా, నువ్వు పూజలు చేస్తావు బాగానే ఉందమ్మా కనిపిస్తున్నావు, పూజ వరకే నువ్వు చేస్తావేమో, మిగతా అంతా మీ మమ్మీ అక్క రెడీ చేస్తారేమో అని అడిగారు. నేను నవ్వాను. ఆవిడకి తెలియదు అనమాట, నన్ను చూడలేదు ఆవిడ. ఇక్కడ ఆవిడే హైదరాబాద్ ఆవిడే అడిగారు అనమాట. ఆవిడ ఇంతవరకు పూజలు మామూలుగా యూట్యూబ్లో చూస్తారు కానీ నేను లైవ్లో చూడలేదు. సో కొత్తగా పరిచయం అయింది. తెలియక మా పక్కన ఆవిడ కూడా మొత్తం మా అమ్మాయి చేస్తుంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ దేవుడి విషయంలో మాత్రం అందివ్వడం వరకే. కానీ అక్క కానీ అమ్మ కానీ, అమ్మ కూడా రాదు, అమ్మ ఇంట్లో పని చూసుకుంటుంది, అన్ని నైవేద్యాలు ఉండడం అవన్నీ పని అమ్మాయిని పెట్టుకొని. అక్క మాత్రం అందిస్తుంది కానీ అలంకరణ చేసేది మాత్రం నేనే, గంటలు గంటలు అయినా కూడా. నేను అప్పుడు అనుకున్నా, నన్ను చూస్తే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి పట్టు చీర అండి, నేను ఏ పట్టు చీర కట్టినా, ఏ నగలు పెట్టినా ఎంత ఫాలోయింగ్ ఉందంటే, ఇప్పుడు అక్క మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, చెల్లి మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, పెద్దవాళ్ళైతే అమ్మ నువ్వు ఇంత బాగా ఉన్నావు, మా పిల్లలు ఇలా అయితే బాగుంటుంది అంటే మీకు నచ్చుతుంది కదా. నేను కొన్న పట్టు చీరల్ని కూడా అందరూ ఫాలో అవుతారు. నేను ఎలా బ్లౌజెస్ కుట్టించుకుంటున్నాను, తిని ఎలా రెడీ అవుతుంది, తిని ఎలా పూజలు చేస్తుంది, తిని ఎలా వీడియోలు తీస్తుంది, ప్రతిదీ కూడా మారిందండి చాలా మందిలో. నేను జనాల్లోకి వెళ్ళలేదు అంటే తెలుసు, కానీ నేను లైవ్లో కలవని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. నేను తెలిసిన వాళ్ళందరూ ఎలా ఫాలో అవుతారు, ఎలా వీడియోస్ చేస్తారు, నేను అన్నీ చూస్తున్నాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. అంటే అంతకుముందు చూడలేదు, పాలాభిషేకం బిఫోరు అట్లాంటి వీడియోస్ చూడలేదు. ఎక్కడ ఇది కనుక్కున్నారు అంటే అది కూడా చెప్పగలను. అంతకుముందు మనం యూట్యూబ్ అంతా ఫాలోయింగ్ ఉంటుంది కదా, కానీ ఎప్పుడు చూడండి సేమ్ నన్ను నేను వాళ్ళ పూజల్లో చూసుకున్నట్టు అనిపిస్తుంది. నేను ఎవరో ఎక్కడుంటానో తెలియపోయినా ఫలానా ప్రశాంతి అమ్మాయి వీడియోస్ చూస్తున్నాం, తనని చూసి చాలా నేర్చుకోవచ్చు అని ఇలా ఫాలోయింగ్ అయితే బాగా ఉంది. నా కట్టు బొట్టుకి, నా పనికి, నాకు ఒక జనాదరణ అంటారు కదా, అది నేను పొందగలిగానండి. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇంత అంటే ఆస్తులు అంతస్తులు అని మాట్లాడతారు కదా. అది అంటారు కదా, 100 కోట్లు ఉంటే ఒక లెక్క, 100 బిల్డింగ్లు ఉంటే ఒక లెక్క, లేదు కొంచెం జంతువులు అంటే మన ఇంట్లో పెంచుకునే సాధు జంతువులు కొన్ని వేలల్లో ఉన్నాయనేది ఒక లెక్క అయితే, నేను ఇప్పుడు కోటీశ్వరాలను అయ్యాను. ఎలా అయ్యాను? వీటన్నిటికీ మించి ఇంతమంది జనాన్ని నేను సంపాదించుకొని నేను ఇప్పుడు చాలా కోటీశ్వరాలను అయిపోయానండి. నేను అది హ్యాపీగా చెప్పుకుంటాను. ఎప్పుడు హ్యాపీగా ఇంట్లో కూడా రోజు ఒకసారైనా అంట, ఇది మనం సంపాదించుకుంది అంటే దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. బట్ నేను ఆ ఆస్తి అంటే ఏముంది అంటే ఈ జనాదరణని నేను సంపాదించుకున్నాను. నేను ఇప్పుడు చాలా కోటీశ్వరాలని అని చెప్తాను నేను. మీ ఇంటి ఇలవేల్పు ఎవరు? అంటే మీ ఇంట్లో ఎల్లమ్మ తల్లి కానీ ఎవరైనా ఉంటారా? ఆవిడికి ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? ఎల్లమ్మ తల్లి మా ఇంటి దేవత. ఆవిడ చెయ్యంది మేము ఏ పూజలు మొదలు పెట్టాం. ఆవిడ నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో తిరుగుతూ అలా ఆ అనుభవాలు, ఇలా దేవతలు అదే ఇంటి ఇలవేల్పులా వచ్చిన వాళ్ళందరికీ అనుభవం ఉంటుందిలేండి. అలా అయితే చూపించుకోవడము. ఫస్ట్ నమ్మలా, మేము ఇంట్లో పూజలు చేస్తాం కానీ నమ్మలేదు ఇలా ఉంటుందా అని. తర్వాత ఒక ఇన్సిడెంట్స్ వల్ల నమ్మాల్సి వచ్చింది. చాలా పెద్ద ఇన్సిడెంట్స్ జరిగాయి, నమ్మాము, పెట్టుకున్నాము. ఇక ఆ రోజు నుంచి ఇక అసలు ఇంకా ఇల్లు దేవాలయం కంటే ఎక్కువ అయిపోయిందండి. గుడి కట్టాము, మా ఇంట్లోనే డైలీ దీపారాధన చేస్తాము. మామూలుగా ఎల్లమ్మ తల్లి ఇంట్లో గుడి పెట్టుకుంటే ఇయర్లీ వన్స్ అలా చేస్తారు కదా, అలా కాదండి. దేవతే మన ఇంటికి వచ్చి గుడి కట్టించుకున్నప్పుడు నాకు అందరికీ చెప్పాలనిపిస్తుంది, ప్రతిరోజు చిన్న దీపం పెట్టుకోవాలి. ఎంత మన ఇంట్లో గుడి ఉన్నప్పుడు చేయాలి కదండి, మరి దేవత ఉన్నట్టే కదా. అలా మేము ప్రతిరోజు చేస్తాను. ఎల్లమ్మ తల్లికి మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టైంలో మార్చ్లోనో ఫెబ్లోనో ఇంకా కళ్యాణం జరిపిస్తాం. చాలా గ్రాండ్గా చేస్తాం, అది కూడా ఎవ్రీ ఇయర్ కళ్యాణం జరిపిస్తాం మేము.
ప్రశాంతి, మీరు చేసే పూజలే మీకు కల్లోకి వస్తాయా? లేదు అంటే దేవుడు మీ ఒంటి మీదకి రావడం, భవిష్యత్తు చెప్పడం లాంటివి ఏమైనా జరుగుతుంటాయా? భక్తులు వస్తుంటారా మీ ఇంటికి? అమ్మవారు ఒంటి మీదకి రావడము అలా జరగదు. నేను దేవుడికి చేస్తున్న సేవ ఇది. అంటే ఇప్పుడు మనము ఏదైనా సపోజ్ మనకి ఏదైనా అవసరం అవుతుందండి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏం చేస్తున్నారు, యూట్యూబ్ ఓపెన్ చేసి అరే ఫలానా దానికి రెమెడీ ఏంటి, ఫలానా దానికి సొల్యూషన్ ఏంటి, లేదా ఎక్కడే గుళ్ళు ఉన్నాయి, లేదా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. అలాగే నా పూజలు, ఒక సొసైటీకి నా పూజలు చూడండి, మీరు నేర్చుకోండి, మీరు చూడాలి, నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. మినిమం ఇప్పుడున్న వాళ్ళు కూడా చేసుకోవాలి వాళ్ళ పిల్లలు అని ఆలోచించుకునేవాళ్ళు, లేదా చెయ్యాలి అని బద్దకించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక విముక్తి అనమాట. కనీసం అట్లీస్ట్ మీరు చూసి ఇంత చేయమని నేను చెప్పట్లేదు, మినిమం ఒక గాడ్కి దగ్గరగా వెళ్తే ఎలా ఉంటుంది అనేది నేను చూపించాలి అనేది అయితే అది నా సంకల్పం మెయిన్. నేను చేసుకునేది నా ఇష్టంగానే చేసుకుంటున్నాను. ఆ ఇష్టంగా చేసుకునేది నేను ఎందుకు చూపించకూడదు? అందరికీ చూపించాలి కదా. ఇంత మంచి పూజలు జరుగుతున్నప్పుడు అందరు చూస్తే తప్పేంటి? చూడండి, హ్యాపీగా మీరు నేర్చుకోండి, మీకు టైం ఉన్నప్పుడే చేసుకోండి. అంతేగాని ఇలా అమ్మవారు వచ్చేస్తుందని ఇంకోటని కొన్ని నేను విన్నానండి, కొంచెం హట్ అనిపిస్తుంది. అంటే దేవుడు ఒక అమ్మాయి నోట్లో నుంచి కానీ ఎవరి నోట్లో దేవుడు అని రాగానే ఇంకా అది వేరే రూట్ వెళ్ళిపోద్ది. ఫస్ట్ థాట్స్ అందరికీ కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నా విషయంలో చాలా రియలైజ్ అయ్యారులేండి, నేనేంటి అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది అనేది అందరికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కొంతమంది ఎక్కడో కొంచెం వాళ్ళు ఇంటికి వస్తారండి చాలామంది. ఇప్పటికీ కూడా నా అభిమానులు నా కోసం నన్ను చూడాలని ఈ రోజు వరకు కూడా అసలు ఎంతమంది అంటే చెప్పలేను ఆనందాన్ని. అందుకే నేను చాలా కోటీశ్వరాలి అని చెప్తున్నా ఈ విషయంలో మాత్రం. మీరు మీ చేతులతోటి పసుపు కుంకుమ ఇస్తే చాలా మంచి జరుగుతుందని ఎక్కడెక్కడ నుంచో ఫారిన్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారంట. ఏంటి సంగతి? పసుపు కుంకుమలు ఇస్తే అంత మంచి జరుగుతుందా మీ చేతులతో? అవును. అంటే ఇప్పుడు దేవుడిది పూజలు కల్లోకి రావడం ఒక ఎత్తు అయితే, నేను చేయడం ఒక ఎత్తు, అది మీకు చూపించడం ఒక ఎత్తు. దీనిని మించింది ఏంది అంటే నమ్మకం మనుషులకి. ఆ నమ్మకం ఎక్కడొస్తుంది? ఒక